హలో అండి, ఎలా ఉన్నారు? ఎండలు మండిపోతున్నాయి కదా. పిల్లలు ఆడుకుని వచ్చాక ఏదైనా చల్లని ఐటెం కావాలని అడుగుతూనే ఉంటారు. బయట దొరికే కలర్స్, కెమికల్స్ ఉన్న ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ ఇచ్చే బదులు ఇంట్లోనే ఉండే పండ్లతో కలర్ఫుల్ పాప్సికల్స్ చేసివ్వండి. అది ఒకటి కాదు, 3 ఫ్లేవర్స్. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. గ్రేప్ పాప్సికల్. ముందుగా బాగా కడిగిన 1 కప్పు ద్రాక్ష పండ్లను ప్యాన్ లో తీసుకోవాలి. ఇందులో 1/2 కప్పు నీళ్లు, 1.5 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఇలా తొక్క లూజ్ అయి గుజ్జు నుండి విడిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొన్ని పండ్ల గుజ్జును ఇలా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాక ఒక బ్లెండర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం. అది 1.5 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్. ఇది పాప్సికల్స్కి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది. చిటికెడు ఉప్పు కూడా వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాప్సికల్ మౌల్డ్స్లో ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ద్రాక్ష గుజ్జును వేసి తర్వాత జ్యూస్ని పోసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన సెకండ్ ఫ్లేవర్, అందరికీ ఇష్టమైన ఆరెంజ్ పాప్సికల్. 2 లేదా 3 నారింజ పండ్లను తీసుకొని ఒక పీలర్ సాయంతో ఒక పండు నుంచి ఇలా పీలర్తో తురుముతూ ఆరెంజ్ జెస్ట్ని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఆరెంజెస్ నుంచి తొక్కను వలిచేసి బ్లెండర్ జార్లో వేసి జ్యూస్ చేసి వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్లు, 1.5 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఒక చిన్న కప్పులో కొద్దిగా నీళ్లు తీసుకొని 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కాస్త చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి 2 చుక్కల ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. నేను నేచురల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జెస్ట్ వేసి బాగా కలపాలి. ఈ జెస్ట్ వల్ల పాప్సికల్కి నేచురల్ ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది పూర్తిగా చల్లారినాక ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని అంతే. దీన్ని కూడా మౌల్డ్లో పోసి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఆరెంజ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకుంటే తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇక సమ్మర్ అనగానే గుర్తొచ్చే వాటర్ మిలన్ పాప్సికల్. ఇది చేయడం చాలా సింపుల్. సుమారుగా 200 గ్రామ్స్ వాటర్ మిలన్ ని ఇలా ముక్కలుగా చేసి బ్లెండర్ జార్ లో తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్ ని వడకట్టాక ఇందులో అరచెక్క నిమ్మరసం వేసుకుంటే అది టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. దీన్ని కూడా మౌల్డ్లో వేసుకొని ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. ఇలా 3 రెడీ అయినాక మొదటగా 1 గంట పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టండి. 1 గంట తర్వాత బయటకు తీసి అల్యూమినియం ఫాయిల్ మధ్యలో చిన్న ఘాటు పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పర్ఫెక్ట్గా సెంటర్లో సెట్ చేయండి. ముందే స్టిక్స్ పెడితే అవి పక్కకు ఒరిగిపోతాయి. అందుకే 1 అవర్ తర్వాత వీటిని ఇప్పుడు ఫ్రీజర్లో 6 నుంచి 8 గంటలు లేదా ఓవర్ నైట్ ఉంచేయండి. వావ్, చూసారా, మన కలర్ఫుల్ అండ్ నేచురల్ హోమ్ మేడ్ ఫ్రూట్ పాప్సికల్స్ రెడీ. చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఏ ఫ్లేవర్ బాగా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.